ఇంటికి ఓటు ఎవరికి వేసినావు చెప్పురా అన్నా. అరే ఎన్ని లైసెన్స్ వచ్చినా మనం ఇట్నే కలిసి ఉండాలి అన్న. అలాగమ్మా అన్నా మీ వాళ్ళతో కూర్చోకుండా మాతో కలిసి కూర్చున్నావు, నువ్వు గ్రేట్ అన్న. ఏ బలవాడివి, ఎక్కడ ఫ్రీక్వెన్సీ బాగుంటే అక్కడ ఉంటాం తమ్మి మనం. అరే ఈ మూమెంట్ ఎట్టయితే ఫుల్ ఎంజాయ్ చేయాలరా. అరే సుభాష్, మనం ఎక్కడన్నా మంచి గోవా ట్రిప్ ప్లాన్ చేయి, టికెట్లు బుక్ చేసుకో మన అందరికి. సుభాష్ అన్న 2 రోజులు అయితే మన ఊరు ప్రెసిడెంట్ రిజల్ట్ ఉన్నాయి, అప్పుడు ఏ పార్టీ గెలుస్తాడో ఆడు పార్టీ ఇస్తాడు అన్న. ఏమంటావు? మొగోని మాట చెప్పినావు. 2 రోజులు ఆగు, గెలిపించి చూపెడతా. గది గా కాన్ఫిడెన్స్ ఉండాలిరా. అరే మన ముగ్గురు 3 పార్టీల వాళ్ళమే, మన ముగ్గురు మన ఓటు మనం వేసుకుంటాం. మరి సుభాష్ గారు ఎవడు కోటేసిండ్రో మీకు తెలుసారా? అన్నా వాడు నా బచ్మన్ దోస్తాడు, వాడు నా కోటే కూడా ఇంకోటి కోటేస్తాడు. ఏ ఊకరా బాయ్, అంటావు పంటలేవు, వాడు నా గుండెకాయ నాగకుండా ఇంకోటి వేస్తాడు. అరే మీకు ఆడు దోస్తకి ఇస్తాను కాదురా బాయ్, ఆడు నా చుట్టుపోండ్రా, నాకేయకుండా ఎవడికేస్తాడు. ఎలా సుభాష్? పైసలు తీసుకున్నాడా? అవు వానికి మొన్ననే నేను 5 కింటాల రైస్ వేయించిన ఇంట్లో. వాని ఓట్లు, వాని ఇంట్లో ఉన్న ఓట్లనే నాకే పడతాయి. ఈసారి గెలిచేది నేనే, గెలిచేది నా పార్టీయే. మీరు వస్తువులు ఇచ్చారు, మీరు డబ్బులు ఇచ్చారు, వానికి నేను గవర్నమెంట్ జాబ్ సెట్ చేసిన 10 లక్షలు అప్పు చేసి సెట్ చేసిన మన గవర్నమెంట్ జాబ్ నేను. అబ్బా ఇవన్నీ కాదురా సుభాష్ గా, ఓట్లని నాకేస్తాను చెప్పు, చెప్పాలి చెప్పు. రే అన్ని ఓట్లు నాకేస్తానని చెప్పురా. అరే చెప్పురా సుభాష్, మీ ఇంట్లో అందరి ఓట్లు నాకు పడ్డాయి అని చెప్పురా. చెప్పురా. ఏదో తేడాగా ఉంది. రే వాళ్ళిద్దరికి మీకు దోస్తాను కావచ్చురా, నాకు బ్లడ్ రిలేషన్ రా. సుభాష్ సుభాష్, అరే ఇంతకు ఓటు ఎవరికి వేసినావు చెప్పురా. చెప్పు నాకే వేసినావు అని చెప్పురా. సుభాష్ గారిని ఎవరు తీసుకొస్తారా? అరే నువ్వు తెస్తావా? నీయా? ఏ నిమ్మో తిరగబట్టు నీ పోయి తీసుకురానికి. వాడు ఒకవేళ పోతే వాని ఓటు తగ్గిస్తారా? ఏ ఊరుకో భయ్, వాడు బతుకున్నప్పుడు ఓటేసిండ్రా, అది లెక్కే ఉంటది. వాడు పోయినా ఏం ఫరక్ పడదు, ఓటు అయితే ఉంటది. అమ్మయ్యా. అరే నువ్వు పోతావా? ఏ లేదన్నా నేను పోను, నాకు ఇప్పుడు ఇంటికంటే ఫోన్ వచ్చింది అర్జెంట్ అంట, నేను పోవాలి, తప్పదు పోవాలి. నాకు ఈ లోయలు గుట్టలంటే పిక్నిక్ అటాక్ అవుతుందిరా. అవునన్నా నాకు కూడా పిక్నిక్ అటాక్ అయినట్టు అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం నాకు. అది పిక్నిక్ అటాక్, గుట్టల అటాక్ కాదు, మీరు రాయిన మందుకు అట్లా అవుతుంది మీకు. మీకు ఇప్పుడే ఒక మాట చెప్తున్నా, మనం ఈరోజు సుభాష్ గారిని కలవలేదు, ఆడిని చూడలేదు, ఆడితో మనం సిట్టింగ్ వేయాల. ఓకే గుర్తుపెట్టుకోండి. అంతే అన్న. సరేనా? అంతే అన్న. ఓకే. అరే సుభాష్, సుభాష్ మేము వెళ్తున్నాం కానీ నువ్వు నిదానంగా రారా. ఇంటి దగ్గర మీ అత్త కూడా ఎదురు చూస్తుంటది. మాకు ఇక్కడ ఏదో బాగా పిక్నిక్ అటాక్ అయినట్టుంది, మేము వెళ్తున్నాం. ఓకేరా? అరే పదండ్రా. అరే అరే వాడు ఎట్టైనా పైకి వస్తాడు రా, ఎందుకంటే వాడు మా బ్లడ్ రిలేషన్ రా, మా బ్లడ్ వేరురా. అవునన్నా వాడు కలికి సినిమాల పుంజు లెక్క, వాడు వస్తాడు, నా నమ్మకం ఉంది, వాడు 100% వస్తున్నాడు. ఓకే. వాడు కింద ఇవ్వడం సెట్ చేసుకున్నా చాలా డౌట్ రా నాకు. వాడు అవునా?